తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లాలో ప్రేమ పరువు హత్య. కుమార్తెను ప్రేమించాడని దారుణంగా చంపేశారు. అరుణాచలానికి తీసుకెళ్లి మరి హత్య చేసిన వైనం అక్కడ కనిపిస్తోంది. యువకుడిని హత్య చేయించారు మాజీ సర్పంచ్ అన్నట్లు కూడా తెలుస్తోంది. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చెన్నైలో 174 అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. అనుమానితులను పోలీసులు విచారిస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. అనకాపల్లి జిల్లాలో ప్రేమ పరువు హత్య తీవ్ర కలకలం రేపుతోందని చెప్పుకోవచ్చు. దేవరపల్లి మండలం కాశీపురం గ్రామానికి చెందిన డెక్కా నవీన్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో అరుణాచలంలో మృతి చెందడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. అయితే నవీన్ రాంబిల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఓ యువతినైతే ప్రేమించినట్లుగా మనకి తెలుస్తోంది. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసి వారు నవీన్ను అరుణాచలానికి తీసుకెళ్లారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ తీవ్ర గాయాలతో అనుమానాస్పదంగా నవీన్ మృతదేహం లభించింది. ఇక నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడని యువతి తల్లి ఆరోపించింది. ఈ వ్యాఖ్యలను నవీన్ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నవీన్ను వారి కూతుర్ని ప్రేమించిన పాపానికి దారుణంగా హత్య చేసి అనుమానాస్పద మృతి కేసుగా తప్పుతో పట్టించడం జరుగుతున్నట్లుగా వారు ఆరోపించారు. కాగా ఈ ఘటనపై లోతైన విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని నవీన్ కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు. వచ్చిందండి. ఆ కూతురు వచ్చాక ఏం జరిగిందని మేము ట్రైన్ టికెట్ల ద్వారాగా తెలిసిందండి. మాకు ఎలాగ చనిపోయాడనేసి మేము ఏడుస్తుంటే ట్రైన్ టికెట్ల ద్వారాగా వాళ్ళతో వెళ్ళాడని తెలిసింది. ఫ్రెండ్స్తో కాదని. రాంబేలు మండలం అండి, వెంకటాపురం గ్రామం అండి. ఆ అమ్మాయి పేరు రూప అండి. వాళ్ళ అమ్మగారి పేరు చిన్ని అండి. వాళ్ళిద్దరే నా కొడుకుని చంపారని టికెట్ల ద్వారాగా మాకు తెలిసింది. నా కొడుకు న్యాయం చెయ్యండి అయ్యో. నాలాగా ఎవరికి కొడుకులకి చేయకూడదు. అమ్మాయిని ప్రేమించాడనేసి నా కొడుకుని చంపేశారు. నా కొడుకు పేరు కోసేశారని తెలిసిందే. అంతేనండి, మాకు న్యాయం చెయ్యండి. ముమ్మాటికి వాళ్ళే చంపేశారు. నా కొడుకు చిన్న వయసు, ఆడికి ఏమీ తెలీదు. నా కొడుకుకి ఏం తెలీదు. ముమ్మాటికి వాళ్ళే చంపేశారు. మాకు న్యాయం చెయ్యండి. ఏ తల్లిదండ్రులకి ఇలా రాకూడదు. నా కొడుకుని చంపేసినట్టు ఎవరికి రాకూడదు. మాకు న్యాయం చెయ్యండి. అనకాపల్లి జిల్లాలో ప్రేమ పరువు హత్య కేసు కలకలం సృష్టిస్తోంది. దేవరపల్లి మండలం కాశీపురం గ్రామానికి చెందిన డెక్కా నవీన్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో అరుణాచలంలో మృతి చెందడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఈ అంశంపై తాజాగా ఒక ప్రత్యక్ష సాక్షి కూడా మాట్లాడడం జరిగింది. అతను నవీన్ మేనమామగా కూడా తెలుస్తోంది. వేకువజామున తమకు ఓ కాల్ వచ్చిందని, ఆ కాల్లో నవీన్ చనిపోయాడని తమకు చెప్పినట్లుగా వెల్లడించారు. ట్రూ కాలర్లో రూపా అనే పేరు మీద ఆ నెంబర్ ఉంది. మా మేనల్లుడు నవీన్ మేడపై నుండి దూకి చనిపోయాడని చెప్పారు. రూపాతో మాట్లాడితే ఏడుస్తుంది తప్ప ఇంకేం మాట్లాడటం లేదు. ఎవరో అబ్బాయిలు మాట్లాడారు, చెన్నై రా చూసుకుందామని మెసేజ్ పెట్టారు. అలాగే ఇంట్లో నుంచి 10వ తరగతి స్నేహితులతో సింహాచలం వెళ్తారని బయలుదేరిన నవీన్ అరుణాచలం ఎందుకు వెళ్లాడు అనేది ఇప్పుడు తెలియాల్సిన అంశం. ప్రేమించిన యువతి, ఆమె తల్లితో కలిసి నవీన్ అరుణాచలం వెళ్లినట్లు ట్రైన్ టికెట్లున్నాయని కూడా తన తల్లి చెప్తోంది. వాళ్లే తీసుకెళ్లి హత్య చేయించి ఆత్మహత్య చేసుకున్నాడని అబద్ధాలు చెప్తున్నారని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య చేసుకుంటే నవీన్ బాడీపై కొట్టినట్లు, కత్తితో గాయపరిచినట్లు ఎందుకు గాయాలున్నాయని కూడా వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే నవీన్ రాంబిల్లి మండలం
వెంకటాపురం గ్రామానికి చెందిన ఓ యువతినైతే ప్రేమించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసి వారు నవీన్ను అరుణాచలానికి తీసుకెళ్లారు. అక్కడ ఏం జరిగిందో తెలీదు. తీవ్ర గాయాలతో అనుమానాస్పదంగా నవీన్ మృతదేహం లభించిందని కూడా చెప్తున్నారు. ఇక నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడని యువతి తల్లి కూడా ఆరోపిస్తోంది. ఈ వ్యాఖ్యలను నవీన్ కుటుంబ సభ్యులు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. నవీన్ను తల్లి కూతుళ్లు ఇద్దరు ప్రేమించిన పాపానికి దారుణంగా హత్య చేసి అనుమానాస్పద మృతి కేసుగా తప్పుదో పట్టించేటట్లు కూడా అంతా కూడా జరుగుతుంది అక్కడ కథ అనేది కూడా కుటుంబ సభ్యులైతే ప్రస్తుతం ఆరోపిస్తున్నట్లుగా తెలుస్తోంది.